నమస్తే అండి, మాది విజయవాడ ఆంధ్రప్రదేశ్ అండి. మా ఇష్కా ఫ్యూచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఇంటీరియర్ డెకరేషన్కి సంబంధించిన మార్బుల్ షీట్స్ మనకు కొత్తగా పరిచయం చేశారండి. ఇది జపాన్ నుంచి మనకు ఇంపోర్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో నా చేత సూపర్ స్టాకిస్ట్గా పెట్టించగలిగారండి. ఇక్కడ నుంచి మేము ఆంధ్రప్రదేశ్లో మండలాల వారీగా మేము డీలర్షిప్లు ప్రమోట్ చేస్తూ ఉంటామండి. అది నిరుద్యోగులైనా పార్ట్ టైం ఉద్యోగస్తులైనా సరే దీన్ని పార్ట్ టైం బిజినెస్గా పెట్టుకొని వాళ్ళు ప్రతి నెలకి 2 లక్షల నుంచి 3 లక్షలు 4 లక్షల వరకు ఆదాయం సంపాదించుకోవచ్చండి. ఆంధ్రప్రదేశ్లోని 9 జిల్లాల్లో మండలాల వారీగా మేము డీలర్షిప్లు ఇస్తామండి. ఈ వస్తువు వల్ల మీరు మార్కెట్లో పెయింట్స్కి టైల్స్కి పూర్తిగా ఆల్టర్నేటివ్ అండి. ఒక ఇల్లు అన్న తర్వాత దానికి ఎంతో డెకరేటివ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది టైల్స్తో డెకరేట్ చేసుకుంటారు లేదా పెయింట్స్తో డెకరేట్ చేసుకుంటారు. కానీ అది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి 5 సంవత్సరాలకు ఒకసారి దాని మెయింటెనెన్స్ ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అదే ఈ ఇష్కా ఫ్యూచర్స్ మార్బుల్ షీట్స్ మన ఇంటీరియర్ డెకరేషన్లో వాడటం వల్ల ఆ మెయింటెనెన్స్కి అయ్యే ఖర్చు మొత్తం కూడా మనకి చాలా తగ్గుతుంది. మనకు లైఫ్ టైం ఉంటుంది, రిచ్ లుక్ ఉంటుంది. అంటే లైఫ్ టైం అంటే సుమారు ఒక 20 నుంచి 25 సంవత్సరాల వరకు దీని లైఫ్ ఉంటుందండి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇల్లు కూడా గ్రాండ్ లుక్ని ఇస్తుంది. సో దీనివల్ల ఏ విధమైన మెయింటెనెన్స్ ఖర్చులు అనేది ఉండదు, జీరో మెయింటెనెన్స్. దానివల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఇష్కా ఫ్యూచర్స్ మార్బుల్ షీట్స్ గురించి ఆలోచిస్తున్నారు, తీసుకెళ్తున్నారు, వాళ్ళ ఇంటీరియర్ని అందంగా చేయించుకుంటున్నారు. పెస్ట్ ప్రూఫ్ అంటే ఇది మన వాష్రూమ్లో కూడా బాత్రూంలో వాల్ టైల్స్కి బదులుగా కూడా ఈ షీట్స్ మనం వాల్ టైల్స్కి ఉపయోగించుకోవచ్చు. అంటే దానివల్ల మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఒక బాత్రూమ్ మెయింటెనెన్స్కి మనకి ఎంతనేదన్నా నెలకు ఒక 500 రూపాయలు మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే ఈ షీట్స్ మనం బాత్రూంలో వాల్ టైల్స్కి బదులుగా ఉపయోగించినట్లయితే జస్ట్ తడి క్లాత్ తోటే మనం క్లీన్ చేసుకోవచ్చండి. దానివల్ల మనకి ఎంతో ఆదా అవుతుందండి. మనీ పరంగా మనం సేవ్ అవుతున్నాము. మనకు గ్రాండ్ లుక్ వస్తుంది, రిచ్ లుక్ వస్తుంది. అది ఒకటే కాదండి, ఇంటీరియర్లో ఎక్కడైనా సరే ప్రతి ఒక్క ప్లేస్లో కూడా దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. కిచెన్లో కూడా ఉపయోగించుకోవచ్చండి. ఇది ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, చెదల పట్టదండి. ఇది ముఖ్యంగా చెప్పాలి అంటే చెదల పట్టదు, వాటర్లో తడిసినా కూడా ఏమవ్వదు. ఇది చాలా జీవితకాలం ఉంటుంది. 25 ఇయర్స్ వరకు కంపెనీ వాళ్ళు మనకి ఇంకా లైఫ్ ఉంటుందని చెబుతున్నారు. ఇది మన ఇక్కడ ప్రొడక్ట్ కాదండి, ఇది ఇంపోర్ట్ ప్రొడక్ట్ అండి. సో ఎన్నో ప్రత్యేకతలతో తీసుకొని ఇంపోర్ట్ వాళ్ళు జపాన్లో తయారు చేసి ఆ ప్రోడక్ట్ మనకి ఇక్కడికి వచ్చేసింది కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది ఈ ప్రోడక్ట్ మీరందరూ కూడా దీన్ని ఒకసారి తీసుకెళ్ళి మీ ఇంట్లో మీరు వేసుకున్నట్లయితే దీని ప్రత్యేకతలు ఏంటి అనేది మీరు రేపొద్దున నలుగురు చెప్పగలరు. మనకి రకరకాల కలర్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. చాలా కలర్స్ ఉన్నాయి మనకి, మల్టీ కలర్స్లో కూడా ఇవి అవైలబుల్ ఉంటాయి ప్రొడక్ట్స్. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్కి వాళ్ళ కలర్ని బట్టి, వాళ్ళ సాటిస్ఫాక్షన్ బట్టి, వాళ్ళ దాన్ని బట్టి మనం కలర్స్ వేస్తూ ఉంటాము. డిఫరెంట్ కలర్స్ కూడా మనం కస్టమర్స్కి చూపిస్తూ ఉంటాము. అలాగే వాల్స్కి కూడా వేస్తూ ఉంటాము. మీకు కావాలంటే మనకి షోరూంలో కూడా ఆల్రెడీ మనం డెకరేట్ చేసాము. ఒకసారి మీరు కావాలంటే మన షోరూమ్కి వచ్చి కూడా విజిట్ చేసుకోవచ్చు. రకరకాల కలర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం చేస్తున్నాము. వీటిలోనే డిఫరెంట్ కొంతమంది కస్టమర్స్ ఏంటంటే మాకు ఈ షేప్లో కావాలి, ఆ షేప్లో కావాలి, ఆ కలర్స్ కావాలని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళ ప్రిఫరెన్స్ మీద మనం చాలా కలర్స్ కూడా మన దగ్గర ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉండేటట్టు చూసుకుంటున్నాము. ఒకవేళ స్టాక్ అవైలబుల్ లేకపోయినా సరే ఇమీడియట్ బేస్ మీద కస్టమర్ ఆర్డర్స్ మీద మనం ప్రొడక్ట్స్ కూడా తీసుకొస్తున్నాము. వితిన్ 1 or 2 డేస్లో లేకపోతే 1 వీక్ లోపు మన ప్రొడక్ట్స్ని తీసుకొస్తున్నాం మార్కెట్లోకి. ఇవి రకరకాల ప్రొడక్ట్స్లో ఉన్నాయండి. ఇది వచ్చేసి ఆనెక్సీ గ్రీన్ అండి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికి మల్టీ కలర్ కాంబినేషన్గా ఆనెక్సీ గ్రీన్, ఎమరాల్డ్ గ్రీన్ అనేది ఇలా ఉంటుందండి. ఈ రెండింటికి కాంబినేషన్గా కూడా మేము మీ ఇంటి వాల్స్ని కూడా మేము ఎలా డిజైన్ చేయాలో కూడా మేమే డిజైన్ చేసేసి మీ ఇంటి వాల్స్కి మేము ఇన్స్టాలేషన్ చేస్తామండి. మీరు షీట్స్ కొనుక్కొని వెళ్ళటమే కాదండి, మీ ఇంటికి ఎలా ఉండాలో డిజైన్ కూడా మేమే ఇచ్చేసి ఈ విధంగా ఉండాలని చెప్పి ఆ డిజైన్స్గా మేము మల్టీ పర్పస్లో 2 కలర్స్ను ఈక్వల్గా చూసుకొని మేము ఇది ఒక మౌంటైన్ కాఫీ అండి. దీనికి మేము ఈ 2 కాంబినేషన్ తోటి ఇలా మేము బార్డర్ ఇస్తామండి. డిజైన్ అనేది కూడా మేమే ఏర్పాటు చేసేసి మీ ఇంటికి మేము ఇన్స్టాలేషన్ చేస్తామండి. చాలా రకాల కలర్స్ ఉంటాయండి మా దగ్గర. సుమారు ఇప్పుడు ఒక 35 కలర్స్ ఉన్నాయండి మా దగ్గర. ఇవన్నీ కూడా కలర్ షేడ్స్ అండి. ఇది కస్టమర్కి అనుకూలంగా అన్ని కలర్స్ మా దగ్గర షేడ్స్గా ఉన్నాయి. ఇవి కాకుండా ఇవన్నీ ప్లెయిన్ కలర్స్ కూడా మా దగ్గర అవైలబిలిటీగా ఉంటాయండి. ఫోమ్ షీట్స్ అండి. ఫోమ్ షీట్ సీలింగ్ కూడా మీరు దీన్ని ఉపయోగించవచ్చండి. ఈ షీట్స్ వచ్చేసి మీకు 8x4 సైజులో ఉంటుందండి. 8x4 సైజులో ఉంటుందండి. ఈ షీట్స్ 8x4 సైజులో ఉంటుందండి. 3 mm థిక్నెస్ తోటి 8x4 సైజులో అన్ని కలర్స్ అవైలబిలిటీగా మా దగ్గర ఎప్పుడూ ఉంటాయండి. ఈ డిజైన్ కలర్స్ అండి. ఇవి వచ్చేసి ప్లెయిన్ కలర్స్ అండి. ఈ ప్లెయిన్ కలర్స్ కూడా 8x4 సైజులోనే ఉంటుందండి. ఇది వాల్ సీలింగ్ ప్యానల్ అండి. ఇది పీవీసీ సీలింగ్ ప్యానల్స్ 10 inches by 10 feet విడ్త్లో ఇవి కలర్స్ కూడా మా దగ్గర అవైలబిలిటీగా ఉంటాయండి. ఈ షీట్స్ కూడా ప్లస్ ఇది ఫోమ్ షీట్స్ అండి. ఇది 2x2 సైజులో ఉంటుందండి. ఫోమ్ షీట్స్ ఇది మనం సీలింగ్ ఉపయోగించుకోవచ్చండి, వాల్స్కి ఉపయోగించుకోవచ్చండి. ఇది ఓన్లీ ఎథెసివ్ గమ్ అండి. వెనక మన స్టిక్కర్ ఉంటుంది. స్టిక్కర్ తీసేసేసి డైరెక్ట్గా మన ఈ గోడకి ఇలా పేస్ట్ చేసేసుకోవచ్చండి. దీన్ని
ఈ షీట్స్ అంటించడానికి కూడా మన కంపెనీ వాళ్ళే బిల్డర్ బాండ్ అనే గమ్ ఇస్తున్నారండి. ఈ గమ్ముతోటి ఈ షీట్స్ మీద మనం ఇక్కడ డాట్స్ లాగా పెట్టేసేసి డైరెక్ట్గా మనం ఈ షీట్స్ని మనం ఇలా వాల్కి అంటించేసేసేస్తాం. సో ఈ గమ్ చాలా గట్టిగా ఉంటుందండి. ఇది వాటర్ ప్రూఫ్ గమ్, ఇది చాలా బలంగా ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది, షీటు ఊడుద్దనే భయం లేదండి. ఇంకా మన వాల్స్ ఏమైనా అప్ అండ్ డౌన్గా ఉంటే కనుకండి ఈ వాల్స్ ఈ షీటు ఈ 2 షీట్లు జాయింట్కి మనం ఒక బీడింగ్ అనేది కూడా ఉపయోగిస్తామండి. ఈ విధంగా మనం బీడింగ్ ఈ 2 షీట్లు జాయింట్ తోటి మనం బీడింగ్ ఉపయోగించేసేసి మనం షీట్ ఇన్స్టాలేషన్ అనేది చేస్తామండి. ఈ 2 షీట్స్ ఇలా జాయింట్ చేసినప్పుడు మధ్యలో మనం బీడింగ్ ఉపయోగించేసి మనం ఈ వర్క్ చేస్తామండి. ఈ కలర్ ఉంటుందండి, గోల్డ్ కలర్ కూడా ఉంటుందండి. ఇలా గోల్డ్ కలర్ వేసుకున్నప్పుడు ఇలా వస్తుంది. ఈ పట్టీ అనేది చాలా అందంగా ఉంటుంది. ఇది మనం కిచెన్లో కూడా ఈ వాల్ టైల్స్ ప్లేస్లో కూడా మనం ఈ మార్బుల్ షీట్స్ ఉపయోగించవచ్చు అండి. కిచెన్లో అంటే వాల్ టైల్స్గా వేసుకోవచ్చు, కిచెన్ ప్లాట్ఫామ్గా వేసుకోవచ్చు. కిచెన్లో మనం కబోర్డ్స్ ప్లేవుడ్ మీద సన్ గ్లాసు లామినేషన్ వాడతాము, దానికి బదులుగా ఆ ప్లేవుడ్ మీద మన ఈ మార్బుల్ షీట్స్ అంటించేసేసుకొని కబోర్డ్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు అండి. అంటే దానివల్ల మనకి ఈజీ మెయింటెనెన్స్ అవుతుంది. ఒకవేళ పొగ పట్టినా సరే, ఏ విధమైన డస్ట్ పట్టినా, జిడ్డు పట్టినా సరే తడి క్లాత్తో క్లీన్ చేసుకుంటే ఇది శుభ్రంగా పోతుందండి. అందువల్ల మనకి 0 మెయింటెనెన్స్ తోటి మనకి ఇది చాలా అందంగా కనపడుతుంది. కిచెన్లో ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. ఇంట్లోకి వచ్చేసరికి హాల్లో ఉపయోగించుకోవచ్చు. టీవీ యూనిట్ హాల్లో ప్రతి ఒక్క గోడకు వేసేసుకోవచ్చు అండి. అన్ని గోడలకు కూడా మనం పెయింట్స్ బదులుగా పూర్తిగా ఆల్టర్నేటివ్గా వాల్ షీట్స్ మొత్తం వేసుకోవచ్చు అండి. టీవీ ప్యానల్స్ ప్లస్ డైనింగ్ టేబుల్స్ టాపులు వేసుకోవచ్చండి. ఇప్పుడు కొత్తగా ఇది మన మంచాలు తయారు చేస్తున్నారండి. మంచాలు తయారు చేసేటప్పుడు కూడా ప్లేవుడ్ మీద సన్ గ్లాసు పెయింట్ అనేది వేస్తున్నారు. ఆ పెయింట్ అనేది అవసరం లేకుండా ఈ షీట్స్ని కూడా ఆ మంచాలకి బెడ్రూమ్లో ఇప్పుడు ఫిక్స్డ్గా మంచాలు పెట్టి చేస్తున్నారు. ఆ మంచాల మీద కూడా మనం ఈ షీట్స్ని ఉపయోగించేసేసుకొని లైఫ్ టైం మెయింటెనెన్స్ 0 మెయింటెనెన్స్ తోటి మనం ఈ షీట్స్ని ఉపయోగించుకొని అక్కడ కూడా ఉపయోగించుకోవచ్చండి. బాత్రూంలో వాల్ టైల్స్గా ఉపయోగించుకోవచ్చండి. సీలింగ్ కూడా మనం జిప్సమ్ బోర్డ్స్ వేస్తూ ఉంటారు. ఒకవేళ వర్షం వస్తే జిప్సమ్ బోర్డు డ్యామేజ్ అవుతుంటుంది, కానీ ఈ సీలింగ్స్ కూడా మనం డైరెక్ట్గా స్లాబ్ కంటించేసేసుకొనివ్వచ్చు అండి. ఇది లైఫ్ ఎక్కువగా ఉంటుందండి ఇది. సో అందువల్ల మన ఇంటీరియర్లో ప్రతి ఒక్క అవసరానికి ఈ మార్బుల్ షీట్స్ ఉపయోగించుకోవచ్చండి. అక్కడ ఇక్కడ అని లేదు, మనకి ఎక్కడైతే ఉపయోగపడుతుందో ప్రతి ఒక్క ఏరియాలో దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఇది హౌసే కాకుండా కమర్షియల్గా మనం సూపర్ మార్కెట్స్ కానీ, షాపింగ్ మాల్స్, హోమ్ థియేటర్స్, రెస్టారెంట్స్, చిన్న చిన్న షాపులు ప్రతి ఒక్క దగ్గర కూడా ఎక్కడైతే మనకి బిల్డింగ్ ఉన్నదో ఆ బిల్డింగ్ ఉన్న ప్రతి ఏరియాలో కూడా మనం దీన్ని ఉపయోగించవచ్చండి. రెస్టారెంట్స్, ఆఫీసు, కమర్షియల్ బిల్డింగ్స్, స్విమ్మింగ్ పూల్స్లో కూడా మనం దీని అడుగు భాగంలో టైల్స్ ఉపయోగించకుండా దీన్ని ఉపయోగించేస్తే మనకు అది పాచ్ అనేది పట్టకుండా ఎప్పుడూ కూడా తెల్లగా ఉంటుందండి. ఆ స్విమ్మింగ్ పూల్ అడుగు భాగంలో కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చండి. ప్రతి ఒక్క దగ్గర కూడా మన కమర్షియల్ ప్లేస్లో కానీ, షాపులో, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, హోటల్స్ ప్రతి ఒక్క దగ్గర కూడా వాల్స్ టైల్స్ బదులుగా, వాల్ పెయింట్స్ బదులుగా పూర్తిగా ఈ ఇష్కా మార్బుల్ షీట్స్ అనేది మనం ఆ వాల్ కంటించేసేసి ఆ అద్భుతమైన అందాన్ని మనం ఎల్లకాలం చూసుకునేటట్టుగా 0 మెయింటెనెన్స్ తోటి మనం దీన్ని ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందండి. దీని లైఫ్ వచ్చేసి సుమారు 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుందండి. 35 సంవత్సరాల వరకు ఏ విధమైన ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు. కంపెనీ వాళ్ళు 10 ఇయర్స్ మనకు వారంటీ కూడా ఇచ్చారండి. ఏదైనా కలర్ మీకు షేడ్ అయిందని అనిపిస్తే కంపెనీ వాళ్ళు పీస్ టు పీస్ రీప్లేస్ ఇస్తారండి. ఇది మాత్రం కంపెనీ వాళ్ళు మనకి ఇచ్చిన అవకాశం అండి. 10 సంవత్సరాల వరకు మనకు వారంటీ ఇస్తారండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు ప్లేవుడ్ తోటి మోడ్యులర్ కిచెన్ కబోర్డ్ చేయించుకుంటున్నారండి. దానికి సమానమైన కాస్ట్ తోటే మనం ఈ ప్లేవుడ్ మీద సన్ గ్లాస్ బదులుగా ఈ మార్బుల్ షీట్స్ అంటించేసేసుకొని మనం చేయించుకుంటే అదే రేషియోలో, అదే రేట్లో మనకి ఈ షీట్స్ తోటి మనకి అదే రేట్లో అయిపోతుందండి. దానివల్ల మనకి ఎక్కువ కాలం మన్నిగ్గా ఉంటుంది. కాస్ట్ పరంగా చూసుకుంటే పెద్ద ఎక్కువ కాస్ట్ ఏం కాదండి. టైల్స్, పెయింట్స్తో పోల్చుకుంటే మీరు 2 times పెయింట్ వేస్తే మీకు ఎంత కాస్ట్ అవుతుందో సేమ్ అదే కాస్ట్ తోటి మనకి ఇది ఈ మార్బుల్ షీట్స్ వల్ల మనకు ఉపయోగం ఉందండి. డీలర్షిప్ తీసుకోవాలనుకున్న వాళ్ళు, కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు డీలర్షిప్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఆఫీస్ రూములు కనీసం 10x10 ఆఫీస్ రూమ్లో సో ఈ విధంగా కొంచెం ఇంటీరియర్ డిజైన్గా చేసేసుకుంటే కనుక వాళ్ళ బిజినెస్ వచ్చిన కస్టమర్స్కి చూపించడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. డిజైనింగ్ అంతా కూడా మనం ఫస్ట్ టైం డీలర్షిప్ తీసుకున్న వాళ్ళకి మనం చేసి పెట్టేసేస్తాం. డిజైన్ ఎలా ఉండాలని మనం చేసి పెట్టేసేస్తూ ఉంటామండి. ఈ విధంగా వాళ్ళు డిజైన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆ డీలర్షిప్ తీసుకున్న వాళ్ళు 10x10 రూమ్లో ఈ విధంగా మొత్తం కబోర్డ్స్ కూడా ఎలా ఉండాలో కూడా మనం కస్టమర్కి ఎక్స్ప్రెషన్ చెప్పడానికి మన రూమ్లో ఇలా డిస్ప్లే చేసి పెట్టేసుకోవచ్చు అండి. ఇలా పిల్లర్గా వేసుకున్నప్పుడు కూడా ఎల్బీలింగ్ కూడా ఈ విధంగా డిజైన్గా వేసేసుకోవచ్చండి. మనం కస్టమర్కి తెలియటం కోసం ఇలా కూడా గుమ్మం చుట్టూ కూడా మనం ఈ విధమైన బార్డర్స్ కూడా ఉంటాయండి. ఈ విధమైన బార్డర్స్గా కూడా వేసేసుకోవచ్చు. తర్వాత ఈ పిల్లర్స్కి వచ్చేసరికి కార్నర్ బీడింగ్ అంటారండి. ఈ కార్నర్ బీడింగ్ ఎడ్జ్ అనేది కట్ అవ్వకుండా ఉండటం కోసం ఈ కార్నర్ బీడింగ్ అనేది ఇస్తున్నారు. ఈ విధంగా కూడా మనం ఈ షీట్ని, ఈ 3mm షీట్ని మనం CNC కటింగ్ చేసి కూడా మనకి ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో కూడా కట్ చేసుకొని మనం సీలింగ్ ఉపయోగించుకోవచ్చు అండి. ఇది ఈ PVC ప్యానల్స్ కూడా మనం సీలింగ్లో ఉపయోగించుకోవచ్చు అండి. దీన్ని ఈ PVC ప్యానల్స్లో కూడా మనం CNC కటింగ్ చేయించేసుకొని మధ్య మధ్యలో మనం ఈ షీటు డిజైన్గా కట్ చేసి పెట్టుకోవచ్చండి.
ఇది మీ హౌస్కి మీరు ఫస్ట్ టైం తీసుకున్నట్లయితే మా కంపెనీ నుంచి మేము వర్కర్స్ని పంపించేసేసి మీ హౌస్ మొత్తం కూడా మేమే ఇన్స్టాలేషన్ చేపించేసేస్తామండి. మీకు ఆ వర్కర్ గురించి మీకు చూడాల్సిన అవసరం లేదు, మేమే పంపించగలము. మా వర్కర్స్ చేతనే మీ హౌస్ మొత్తం కూడా మేము ఇన్స్టాలేషన్ చేయగలమండి. ఇప్పుడు మేము మండలాల వారీగా డీలర్షిప్ ఇస్తున్నామండి. మీరు 2 లక్షల రూపాయలు పెట్టి మీరు డీలర్షిప్ తీసుకుంటే ఆ 2 లక్షల రూపాయలకి మీకు మేము మెటీరియల్ ఇచ్చేసేస్తాం. మీకు ఒక 10x10 రూమ్ ఉంటే కనుక మీరు డీలర్షిప్కి మీరు అర్హులైనట్టేనండి. 2 లక్షల రూపాయలకి మీకు మెటీరియల్ ఇచ్చేస్తాం. అంటే మా దగ్గర నో డిపాజిట్ నో అడ్వాన్స్ అనేది ఏమి ఉండదండి. మీరు ఇచ్చిన 2 లక్షల రూపాయలకి మీకు మెటీరియల్ ఇచ్చేస్తున్నాము. 10x10 రూమ్ ఉంటే మీ బిజినెస్ ఈజీగా చేసుకోవచ్చండి. డీలర్షిప్పే కాకుండా మేము ప్రతి ఒక్క కస్టమర్కి కూడా మేము డైరెక్ట్గా కూడా సేల్ చేస్తామండి. మేము ఎగ్జిక్యూషన్ వర్క్ కూడా చేసేస్తామండి. మరిన్ని వివరాల కోసం విజయవాడ పెనమలూరులోని మా షోరూమ్ని మీరు సంప్రదించినట్లయితే మీకు మరిన్ని వివరాలు మీకు తెలియపరచగలము. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే కింద నెంబర్కి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. మా ఆఫీస్ మార్నింగ్ ఉదయం 9 గంటల నుంచి ఈవినింగ్ 9 గంటల వరకు ఉంటుందండి. మీరు ఆదివారం 24/7 ఎప్పుడైనా సరే మా షోరూమ్కి వచ్చేసి మీరు మా షోరూంలో ఉన్న డెమోని మీరు చూడొచ్చండి. స్క్రీన్లో కనపడే ఫోన్ నెంబర్ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు ఫర్దర్ విషయాలన్నీ కూడా మేము మీకు తెలియపరుస్తాము. స్వయంగా రావాలనుకున్న వారు మా షోరూమ్కి వచ్చి చూడగలరు.